చూడండి, ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. నాకు నిజంగా ఏమీ తెలియదు. చెప్పినా మీరు అర్థం చేసుకోరు. నేనేంటో, నా నిజాయితీ ఏంటో తెలియచెప్పే టైం వస్తుంది. నన్ను నేను నిప్పు అని నిరూపించుకుంటాను. ఈ తప్పుడు పని చేసిన వాళ్ళు ఎవరో బయట పెడతాను. గోడ చాటున నక్కి ఇప్పుడు సంతోషపడుతూ చంకలు గుద్దుకునే వాళ్ళ వీపు చంపలు మీ ముందు పగలగొడతాను. ఇవాళ నన్ను దొంగ అన్న మీరే అసలైన దొంగని చీకొట్టేలా చేస్తా. అంటే నువ్వు దొంగతనం చేయలేదా? ఇప్పుడు మాటలు అనవసరం అంటున్నానుగా. నిప్పు ఎవరో, తప్పు ఎవరిదో, తప్పుడు పనులు చేసిన ఆ తప్పుడు మనిషి ఎవరో నిరూపించేదాకా నిద్రపోను. ఇదేంటి శపథాలు చేస్తుంది? కొంపదీసి నా విషయం బయటికి లాగదు కదా? అలా జరిగితే నా పని అవుట్. అత్తయ్య, 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 అత్త. ఏమైందే? పొద్దున్నే చెవి కోసిన మేకలా అలా అరుస్తున్నావు? నాకు కుడి కన్ను అదురుతుంది అత్తయ్య. అదా, ఒంట్లో పైచం ఎక్కువైనట్టుంది. లాగి చంప మీద ఒకటి చరిస్తే తగ్గిపోతుందిరే. నువ్వు లాగి కొట్టడం కాదు, అది నన్ను చంపేసేలా ఉంది. ఎవరి గురించే నువ్వు చెప్పేది? ఇంకెవరు? మన అజాత శత్రువు, బద్ధ శత్రువు ఆ తులసియే. అది నిన్ను చంపడమేంటి? నీకు పైత్యం కంట్లో నుంచి తల్లోకి వెళ్ళినట్టుంది. అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తెంగరి. అయ్యో అత్తయ్యా, ఆ అంజనం వేసిన వాడు మంత్రం వేసి హారం ఎవరింట్లో ఉందో బొమ్మేశాడా? వేశాడు. అందులో తులసి ఫేస్ కనిపించిందా? కనబడింది. అది నేను వీడియో తీసి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అందరికి పంపించాను. ఈ వీధిలో వాళ్ళందరికీ అది చేసిన దొంగతనం గురించి ప్రచారం చేశాను. ఎంత మంచి పని చేశావో నా బంగారు. నాతో ఉండి ఉండి నీకన్నీ నా బుద్ధులే వచ్చాయి. ముందు నేను చెప్పేది పూర్తిగా వినత్తయ్యా. చెప్పు. తర్వాత తీరిగ్గా పొగుడుతూగానిలే. ఆ వీడియో చూసి ఆ తులసికి తెలిసిన వాళ్ళందరూ దాని ఇంటికి వచ్చి, చూడు ఎలా అంజనంలో నీ ఫోటో, నీ ఇంట్లో బీరువాలో హారం చాలా క్లియర్గా ఫోటోలో ఉంది. అలా అందరూ ప్రశ్నిస్తుంటే నాకు నవ్వొచ్చింది. అందులో తప్పే ఉందే. అయినా దానేడిపే కదా మనకు సంతోషం. నేను నవ్వడం అది గమనించింది. పైగా అక్కడికొచ్చిన వాళ్ళందరితో నేను దొంగ అని ముద్ర వేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళంతా తేలుస్తాను అంది. ఒకవేళ ఇదంతా నేనే చేశానని దానికి చిన్న క్లూ దొరికినా వచ్చి నా మీద పడిపోతుంది. ఏదో చేద్దాం అనుకుంటే చివరికి నా గతి అదో గత అయ్యేలా ఉందత్తయ్యా. అసలైనా దానికి క్లూ అందించే వాళ్ళు ఎవరున్నారే? ఇంత జరిగాక దాని పప్పులు ఉడకవే. కానీ దానికి ఉప్పు అందించడానికి మావయ్య బావ ఉన్నారు కదా. నాకు చాలా భయంగా ఉందత్తయ్యా, అది ఏ క్షణంలో ఏం చేస్తుందోనని. ఓసి పిచ్చిదానా, అంత గొప్ప పని చేసి చిన్నపిల్లలా భయపడతావెందుకే? తెంగరే. అంజనం వేసేవాడు మంత్రం వేసి దాని బొమ్మ చూపించాడు. అది నువ్వు రికార్డ్ చేసి అందరికీ పోస్ట్ చేశావు. ఇందులో భయపడాల్సిన అంత తప్పే ఉంది. మనం కావాలని చేసింది కాదు కదా, కంటి ముందు జరిగింది చూపించావు. ఒక మంచి పని చేసినప్పుడు ప్రశాంతంగా ఉండాలి కానీ ఇలా పెరిగిదాన్లా భయపడకూడదు. నేనుండగా అది నిన్నేమీ చేయదు. నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే సార్, నేను సిఐ సుభాష్ రావుని మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. ఏంటి సార్ ఇది? మీ మేనకోళ్ల తులసి ఏదో హారం దొంగతనం చేసి వాళ్ళ బీరువాలో దాచుకుందని ఫోటోలు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయి, ఫేస్బుక్లో అప్లోడ్ అయ్యాయి సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్, మన డిపార్ట్మెంట్ గ్రూప్లో వచ్చింది.
వేరే గ్రూపుల్లో కూడా నేను చూశాను. ఫస్ట్ ఎవరెవరికి పంపారో, ఫేస్బుక్లో ఎవరు అప్లోడ్ చేశారో ఎంక్వైరీ చేసి నాకు అర్జెంట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. దుర్గా, దుర్గా! ఏంటండి, ఎందుకు అసలు ఈ అరుపులో ఇల్లంతా దద్దరిల్లేటట్టు? నువ్వు కోరి కోడల్ని చేసుకోవాలని చూస్తున్న లక్ష్మి నా మేనకోడలు బతుకుతో ఆడుకుంటుంది. ఏం చేసింది? ఎవరో ఏదో చేస్తే నా మీద అరుస్తారే? ఆ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ నాకేం తెలుసు? అయినా అది దొంగ అని నిరూపించబడింది. ఆ విషయం ఇలా కాకపోతే మరోలా అయినా లోకానికి తెలుస్తుందిగా. నా మీదకొచ్చి ఎగిరితే ఆగుతుందా? ఎందుకొదినా నువ్వు వెంకటలక్ష్మి దాని మీద అంతగా కక్ష కట్టారు? సాటి ఆడపిల్లే కదా, ఇలా దాన్ని దొంగను చేస్తే మీకొచ్చే ప్రయోజనం ఏంటి? పైగా అది రేపు ఇంటి కోడలు కావలసిన పిల్ల, దానికి చెడ్డ పేరు వస్తే మీకొచ్చినట్టు కాదా? నర్మయ్, అది ఈ ఇంటి కోడలు అవటం ఏంటి? అదంటే నాకు ఇష్టం లేదనేగా నేను వెంకటలక్ష్మిని కోడలుగా చేసుకోబోతోంది. నువ్వెంచుకున్నదే ఫైనలా? నేను తులసే కోడలు కావాలని కోరుకుంటున్నాను. పందెం కూడా కాశాను. మీ పందాలు పంతాలు అన్ని పక్కన పెట్టండి, దాన్ని మర్చిపోండి. ప్రియా, అడుగు పొడుగు ఏదైనా ఆసుందేమోనమ్మా, వదిలేసుకోవటం మంచిది. అసలే నువ్వు హార్ట్ పేషెంట్వి. రేపు నీ కోరిక తీరకపోతే నీ ప్రాణాల మీదకైనా రావచ్చు. ఫైనల్ గా చెప్తున్నాను, విను. ఇంతకాలం మొండిది, పెంకిది, పెడసరంది, అహంకారం అని బల్ల గుద్ది మరీ దాన్ని వద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు దొంగది, బుద్ధి తక్కువది, ఈ ఇంటికి తగ్గది కాదు అని తేలిపోయింది. ఏరుకోరి దొంగదాన్ని ఎవరు కోడలుగా తెచ్చుకోరు. దుర్గా, బా అరవకండి. అరిచినా నోరు మూయించినా లోకం కోడే కూస్తోంది. ఎలా ఆపగలరు? నేను దాన్ని కోడలుగా చేసుకుని తలంచుకుని తిరగలేను. దొంగదాని అత్త అన్న పిలుపు నేను భరించలేను. అందుకే తెగేసి చెప్తున్నాను, అది ఈ ఇంటి కోడలు కాదు. ఒకవేళ మీరు అవును అంటే కాళ్ల పారాణితో అది రావాలో పాడెక్కి నేను వెళ్లాలో ఆలోచించుకోండి. అసలు ఆ హారం మీ ఇంట్లోకి ఎలా వచ్చి ఉంటుందే? ఏముంది, మేము ఇంట్లో లేని సమయం చూసుకొని మా బీరువాలో పెట్టుంటారు. ఏయ్, అసలు మీరు ఈ మధ్య ఇంట్లో నుంచి బయటికే వెళ్ళట్లేదు కదా, మరి నువ్వు లేకపోతే మామయ్య ఇంట్లోనే ఉంటాడు కదా. అయితే ఏ రాత్రి సమయంలోనో చేసుంటారు. మా సాంబయ్య పెగ్గేసి కునెక్కేసుంటాడు. అదే అదునుగా చూసుకొని ఈ పని చేసుంటారు. దొంగ బుద్ధులు ఉన్నవారికి ఇలాంటి దొంగ ఆలోచనలు రావడం చాలా సహజం. ఇంతకీ ఆ అంజనం వేసేవాడు ఏమన్నాడు? చివరికి హారం ఎవరింట్లో ఉందని మాత్రం అంజనం వేసి నీ ఫేసే చూపించాడు. ఏంటన్నా? అంజనం వేసి నీ ఫేసే చూపించాడు అని చెప్పాను. దానికంటే ముందు హారం ఎవరింట్లో ఉందో అంజనం వేసి నీ ఫేసే చూపించాడు అన్నాను. ఎస్, ఇది చాలా ఆదిత్య. అంజనం వేసేవాణ్ణి హారం ఎవరింట్లో ఉందో చూపించమంటే నా ఫేస్ చూపించాడు. అదే హారం ఎవరు తీశారో, మా ఇంట్లో ఎవరు పెట్టారో చూపించమంటే వాళ్ళ ఫేస్ చూపిస్తాడు కదా. దాంతో ప్రాబ్లం సాల్వ్ కదా. ఎస్, గుడ్ ఐడియా తులసి.
ఈ దెబ్బతో నన్ను దొంగని చెయ్యాలని ఆ దొంగ పని చేసిన దొంగెవరో బయటపడతారు. కానీ ఆ అంజనం వేసిన వాడిని పట్టుకోవడం ఎలా? అంజనం వేసి వాడి ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది. వాడి పేరు ఆంజనేయులు. ఇదిగో వాడి ఫోన్ నంబర్. ఆ ఆంజనేయులు ఏ మూలున్నా నేను పట్టుకుని తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు మీ ఇంటికి వెళ్ళి అందరినీ టెన్షన్లో పెట్టు. అలాగేనే, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు. నానా నానా, తులసి ఒక అద్భుతమైన ఐడియా చెప్పింది. ఏంట్రా అది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ దొంగదేమో ఐడియాలు ఇవ్వటం, ఈ పోలీసులేమో ఫాలో అవటం. తమాషాగా లేదు. అదే అమ్మా, ఆ దొంగ అన్న మాటలు ఎంత నిజమో ఎంత అబద్ధమో తేల్చే ఐడియానే చెప్పింది. అబ్బా, అంతా తేలాక ఇంకా తేల్చే ఐడియా ఏంటి బాబా? ముంచడం తప్ప. అసలేం చెప్పిందిరా తులసి? అంజనం ఆంజనేయులు హారం ఎక్కడుంది అంటే తులసి ఫోటో కనిపించింది, కానీ అసలు హారం ఎవరు తీశారు, ఎవరెక్కడ పెట్టారు అంటే ఎవరు కనిపిస్తారో తేలుద్దామని చెప్పింది. ఆంజనేయులు పిలుచుకురావడానికి వెళ్ళింది నాన్న. అత్తయ్యా, నా కొంప మునిగేలా ఉంది. భయపడకే, అంత దాకా వచ్చినప్పుడు చూద్దాంలే. మొన్న తులసి ఫోటో చూపించాడు కదా, మనం వెళ్ళి హారం కూడా తెచ్చేసాం. మళ్ళీ ఎందుకు ఆంజనేయులు అంజనం? అయినా హారం ఎక్కడుందో తెలిసిపోయింది కదా, దొంగ ఎవరో కూడా తెలుసు కదా. అయితే నా బ్రేస్లెట్ నీ గదిలో పడేస్తాను. నువ్వు దొంగవని ఒప్పుకుంటావా? అలా ఇలా ఒప్పుకుంటామండి. ఇది అలాగే. తులసి దొంగ అంటే ఎందుకు ఒప్పుకోవాలి? ఎవరో ఒకళ్ళు కావాలని వాళ్ళ ఇంట్లో హారం పెట్టుండొచ్చు కదా. ఆ పెట్టేవాళ్ళు అంత దర్జాగా తీసుకువెళ్ళి బీరువాలో పెడతారా? అయినా బీరువాకి తాళాలు వేసుంటాయి కదా. పగబట్టి వేధించాలని చూసే వాళ్ళకి తాళాలు అడ్డమా? ఈ విద్య తెలిసిన వాళ్ళకి తాళాలు తీసే విద్య తెలీదా? ఎంతైనా తులసి సూపర్ రా. మంచి ఆలోచన చేసింది. ఆ ఆంజనేయులు రావాలి, అంజనం వెయ్యాలి, అందులో దొంగ బొమ్మ కనపడాలి. అప్పుడుంట చూడు. అప్పుడు వదల బొమ్మాలి, నిన్ను వదల అని చింతబరికెలు తెప్పించి పోలీస్ కానిస్టేబుల్ చేత ఎర్రగది ఇస్తా. జన్మలో మళ్ళీ ఇలాంటి ఎదవ పనులు చేయను అని ముక్కు నేలకు రాసేలా చేస్తా. భయపడి బయటపడకు. నిన్ను బయటపడనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. రండి ఆంజనేయులు గారు, రండి రండి రండి, రండి. రాబోయే ఆంజనేయులు రా. మొన్న హారం ఎక్కడుంది అంటే అంజనం వేసి నా మేనకోడలు మొహం చూపించావు. అసలు ఇప్పుడు ఆ హారం ఎవరు తీశారు, ఎవరక్కడ పెట్టారో చూపించు. ఏంటండి ఆయన చూపించేది మీరు చూసేది? అయినా మీకు అంజనాలు, ఉంగరాలు, బొంగరాలు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలంటారుగా. నమ్మట్లేదు కదా, మీరు నమ్మరు కదా. మరి ఇప్పుడెందుకు నమ్ముతున్నారు? ఎలా చూడమంటున్నారు? మీరందరూ నమ్మిన తర్వాత తులసి ఫోటో చూశాక
హారం అక్కడ దొరికాక మాకు కూడా నమ్మకం కుదిరిందమ్మా. అందుకే నేను కూడా తులసిని పిలుచుకురామని చెప్పాను. దొంగ, దొంగ మొహంది, దొంగ బుద్ధి, హారం దొంగ, హస్తలాఘవం, చోరకళ అంటూ వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టిందిగా ఈ పనికి మాలింది. అసలు దొంగ ఎవరో దొరెవరో ఇప్పుడు తేలాలి. అమ్మా, మీరు నమ్మినప్పుడు వీరు నమ్మలేదు, వీరు నమ్మితే మీరు నమ్మడం లేదు. కారణం ఏంటి? అదేం లేదు, దుర్గమ్మకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఎక్కువ. మీరు కానివ్వండి ఆంజనేయులు గారు. దొంగెవరో తేలాలి, పెళ్ళెవరితోనో తేల్చుకోవాలి. ఎవరు దొరలో వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కుతారు, దొంగలు కటకటాల పాలవుతారు. ఎస్, తులసి చెప్పింది 100% కరెక్ట్. కానివ్వండి ఆంజనేయులు గారు. హ్రీం హైం. ఓం హ్రీం బ్లీం క్రీం ఆవాహయామి. భైరవా భైరవా ఆవాహయామి. చూపించు చూపించు. ఎవరా కరెక్ట్? ఎవరా పేట్లెక్కేది? ఎవరా జైలుకెళ్ళేది? ఏయ్, వెళ్ళి ఆంజనేయులకి ఆశ పెట్టి చెప్పాల్సిందంతా చెప్పి లక్ష్మి పేరో నా పేరో సత్యవతి పేరో వివరించేసి వాళ్ళ ఫోటోలు వచ్చేలాగా మంత్రాలు చదువు అని తీసుకుని వచ్చావా? నీ వెధవ ప్లాన్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నావే? ఆంజనేయులు, నువ్వు చాలా నీతిమంతుడు అనుకున్నాను. ఎంత కమ్ముడిపోయావు? ఎవరి ఫోటో చూపించాలని వచ్చావు? ఓ, నీ తంతాపి మొత్తం సర్దుకుని పో అవతలకి. శభాష్ దుర్గమ్మ, శభాష్. అద్భుతం నీ నటన, ఆ మోగం నీ నాటకం. అసలు విషయం ఎక్కడ బయటపడుతుందో, ఈ వెంకటలక్ష్మి దొంగ అని ఎక్కడ నిరూపణ అవుతుందో అని వంక దొరకగానే వంకర డ్రామా మొదలు పెట్టావా? ఇది చాలదా? ఎవరు దొంగో ఎవరు దొరో తేల్చడానికి? ఏయ్, ఏంటే తేల్చేది? నీ మొహం. ఆ వెంకటలక్ష్మి దొంగని అది బయటపడడం ఇష్టం లేక నువ్వు ఇలా చిందులు వేస్తూ చంద్రవందన చేస్తున్నావు అన్నమాట.
ఆంజనేయులు గారు ఇదిగోండి మీ డబ్బులు. ఇక మీరు బయలుదేరండి. వద్దండి. డొక్క చించుతాను పోతలకే. అమ్ముడు పోయిన తప్పుటోడివి. మరి మొన్న నువ్వెంత కొన్నావు దుర్గా? యాండే నేనేమి కొనుక్కుని రాలేదు. నేను కూడా కొనుక్కు రాలేదు దుర్గమ్మ. ఆంజనేయులు గారిని ప్రాధేయపడి తీసుకొచ్చాను. నీ ఉద్దేశం ప్రకారం ఒకవేళ వెంకటలక్ష్మి దొంగ అని తేలినా దానితోనే ఆదిత్య పెళ్లి. ఇది రాసి పెట్టుకో. పిచ్చి శబ్దాలు చేయకో. నిందలు వేసి నా మేనకోడల జీవితం నాశనం చేయాలని చూశారు కదా. అదే మేనకోడలు తులసితో ఈసారి 4 గోడల మధ్య కాదు, ప్రజలందరి సమక్షంలో ప్రజా ఆమోదంతో తులసి ఆదిత్యల పెళ్లి నేనే ప్రజా ఆమోదంతో అసలు శిస్తులైన జంట అని, పెళ్లికి అర్హత ఉన్న వాళ్ళు వీళ్లే అని చెప్పి పెళ్లి జరిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఓకేనా?